తెలిసిందే కదా నేను బిస్గురుకుల్లో వర్క్ చేస్తున్నట్టు. సో నన్ను అప్రోచ్ అయిన చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను, వాట్ ఈస్ బిస్గురుకుల్లో, ఇట్స్ సేఫ్ ఆర్ నాట్ అని చెప్పి. ఇంకా చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఇవాళ వాటన్నిటికీ చెక్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, అక్క ఇది మీరు వర్క్ చేస్తుంది నిజమేనా, నిజంగా మీకు అంత అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి అని చెప్పి. నిజంగానే క్రెడిట్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అంటున్నారు కదా, ప్రూఫ్ ఏంటక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీ దగ్గర గూగుల్ ఉంటుంది కదా, ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ పెడతాను చూడండి. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేశాక NCA.government.in అనుకో మనం టైప్ చేసినాక, మీకు MCA అంటే తెలిసిందే కదా, మినిస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ అథారిటీ. సో దాని త్రూ మనం ఇది గవర్నమెంటా కాదా అని చెప్పి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి NCA.government.in అని క్లిక్ చేసినాక మనకి MCA పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినాక రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసినాక MCA సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీస్ పైన క్లిక్ చేశాక LLP సర్వీసెస్ అని ఉంటుంది. దాని త్రూ LLA సర్వీస్ అని కూడా ఉంటుంది. అది మనం ఓపెన్ చేశాక చెక్ కంపెనీ నేమ్ అని కొట్టినాక బిస్గురుకుల్ అని టైప్ చేశాక ఇది 100% జెన్యూన్ అండ్ ఎందుకు లొకేట్ అయింది, ఎప్పుడు లొకేట్ అయింది, అసలు ఇదేంటి అని చెప్పి అక్కడ మనకి టోటల్గా క్లియర్గా ఇస్తుంది. సో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది MCA గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ అని చెప్పి. సో ఇది సర్టిఫైడ్ అంటున్నారు కదా, సో ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు దీనికంటే, ఇక్కడే చూడండి సర్టిఫికేట్ కూడా ఉంటుంది మనకి గూగుల్లో. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, నేను వర్క్ డీటెయిల్స్ కూడా నేను మీకు కంప్లీట్గా ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం వర్క్ ఎలా చేస్తాం, అసలు ఏంటి బిస్గురుకుల్ అంటే ఏంటి అంటే, బిస్గురుకుల్ అనేది ఎడిటెక్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మనం 26+ హై పేయింగ్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ని మనం యూజ్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 వేస్లో చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ మీన్స్ నథింగ్ బట్ అక్కడ ఉన్న కోర్సెస్ని మనం నేర్చుకుంటూ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. లైక్ guru.com, upwork.com, linkedin.com, fiverr.com అని చెప్పి చాలా ఉంటాయి కదా. దానిలో మన రెజ్యూమ్ని అప్లై చేసుకుంటూ ఇక్కడ స్కిల్ నేర్చుకున్నాక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశాక రెజ్యూమ్ని అక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళు మనకి మెయిల్స్ చేస్తారు, ఇలా నా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో మీరు చేయగలరా అని చెప్పి. దానికి మనం అగ్రీ అయ్యి మన ఫ్రీ టైంలో ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశాక బయట మనం వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ త్రూ మనకి స్కిల్ అనేది ఉంటుంది కదా, సో స్కిల్ త్రూ మనం చేసుకోవచ్చు. నేనైతే ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నా. ఎఫిలియేట్ మార్కెటింగ్ నథింగ్ బట్ మన ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవటమే. ఇది ఇక్కడ స్కిల్ బేస్ ఏమి కాదండి. మనం కనుక ఈ కోర్సెస్ని ప్రమోట్ చేస్తూ మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, ప్రమోట్ చేస్తేనే అమౌంట్ వస్తుందేమో అని అనుకుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా 2 వేస్ ఉన్నాయి కదా, లైక్ జాబ్ చేసుకోవడం లేదా ఫ్రీలాన్స్ చేసుకోవడం. దాని త్రూ కూడా మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా ఎక్కువగా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే, నాకు అసలు నేను ఎడ్యుకేటెడ్ కాదు కదా, సో నేను ఎలాగ చేయగలను, అసలు ఇందులో ఎవరెవరు ఎలిజిబుల్ అసలు ఈ వర్క్ చేయడానికి అంటే, మీరు 16+ అయితే చాలండి, మీరు బిస్గురుకుల్లో వర్క్ చేసుకోవచ్చు, ఓకేనా. మీరు ఇండియన్స్ 16+ అయితే చాలు, మీరు ఈ బిస్గురుకుల్లో వర్క్ చేసుకోవచ్చు, చక్కగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అయితే నేను 3 months బ్యాక్ అనమాట, నేను ఎప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను అంటే, బిస్గురుకుల్లో 6 months అవుతుందండి నేను నా జర్నీ స్టార్ట్ చేసి. బట్ స్టార్టింగ్ 3 months అయితే నా వల్ల కాదేమో అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ నేను వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేసుకుంటూ నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ 3 monthsలో నేనైతే ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాను నా ఫ్రీ టైంలో, ఓకేనా. నాలానే మీరు కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, అసలు మనం ఎలాగా ఇంప్రూవ్ అవుతామని చెప్పి చాలామందికి డౌట్ అయితే ఉంది. ఇందులోన 5 bundles ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ప్రొఫిట్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ. సో ఈ మాస్టరీస్లో ప్రతి ఒక్కటి మనకి స్కిల్ బేస్ అనమాట. ఆ స్కిల్స్ మనం బయట నేర్చుకుంటే ల్యాక్స్లో ఇన్కమ్ అనేది ల్యాక్స్లో మనం పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అదే ఇక్కడ మనం వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినాక, ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ కోర్సెస్ నేర్చుకుంటాం అనమాట. సో టోటలీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామే కాబట్టి మనం KG to PG చదివినాక ఏదైనా మనకి ఫ్రీగా వచ్చిందా ఎక్కడైనా సరే. సో మీరే ఒకసారి థింక్ చేయండి, ఫ్రీగా వచ్చిన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, డబ్బులు కట్టి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. సో అదే ఇక్కడ బ్లైండ్గా మీరు ఫిక్స్ అయిపోవాలి. వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినాక లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మనం పొందొచ్చు. నేను ఇంత ఇన్కమ్ జనరేట్ చేయడానికి కారణం ఎఫిలియేట్ మార్కెటింగ్, బికాజ్ ఆఫ్ దిస్ ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ అనమాట. నాలోనే మీరు కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఎలాగా, మీకు మీరే ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఓకేనా. ఇప్పుడు ఒక బయటకు వెళ్ళి మనం ఇన్కమ్ సంపాదించాలంటే ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మన హౌస్ వైఫ్స్కి, రైట్. అలానే స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే
ఇంకా ఎడ్యుకేషన్లో ఉంటుండగా ఎవరండి ఇన్కమ్ చేయగలరు? దానికి బ్లైండ్గా మనం ఏమనుకోవాలి, సో బయటికి వెళ్తే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హౌస్ వైఫ్స్కి. చదువుకుంటూ సంపాదించలేమేమో అనుకుంటారు కొంతమంది. అలా ఏం కాదండి, మన ఫ్రీ టైంలో వర్క్ చేసుకుంటూ ఎఫిలియేట్ మార్కెటింగ్ అయితే నేను పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందులో కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. సో వాట్ ఈస్ కోర్సెస్ అనే విషయంకి వస్తే, ఫినాన్స్ మాస్టరీ అనేది టాప్ అండి. నా ఎర్నింగ్స్కి కారణం ఫినాన్స్ మాస్టరీనే. ఓకేనా? నేను ఫస్ట్ ఫినాన్స్ మాస్టరీలో ఎన్రోల్ అయినాక అక్కడ ఉన్న కోర్సెస్ని నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంత ఎర్నింగ్స్ అనేవి చేస్తున్నాను. ఫినాన్స్ మాస్టరీ వచ్చేసి మనకి వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 19,999 విత్ మై కూపన్ కోడ్ అండ్ మై పర్సనల్ మెంటర్షిప్ మీరు తీసుకున్నట్టుగా అయితే 14,999కి మీకు వస్తుంది ఫినాన్స్ మాస్టరీ. ఓకేనా? ఈ ఫినాన్స్ మాస్టరీ మనం ఎన్రోల్ అయినాక వీక్లీ 10K to 20K చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే మనకి ఇన్కమ్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫినాన్స్ మాస్టరీ తీసుకోలేం రాజీ అన్న వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో కూడా స్కిల్స్ ఉంటాయండి. అవి కూడా ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ అనమాట. దాని త్రూ మనం ఎన్రోల్ అయ్యామంటే వీక్లీ 7K to 14K మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అన్న వాళ్ళకి ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ మాస్టరీ వచ్చేసరికి మనం ఎన్రోల్ అయినాక మనకి యాక్సెస్ ఎలా ఉంటుంది, మనం వీక్లీ 4K to 8K చేసుకోవచ్చు. ఓకే? ఈ ట్రాఫిక్ మాస్టరీ కూడా ఇబ్బందిగా ఉంటుంది అనే వాళ్ళకి బ్రాండింగ్ మాస్టరీ ఉంది. బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసరికి మనం వీక్లీ ఎలా లేదన్నా సరే 3K to 6K మనం అనేది ఆన్ చేసుకోవచ్చు మన ఫ్రీ టైంలో. మార్కెటింగ్ మాస్టరీ వచ్చినప్పటికి చిన్న స్కిల్లే మనకి ప్రొవైడ్ చేస్తారు, దానికి అమౌంట్ కూడా చిన్నగానే వస్తుంది. సో మార్కెట్ మాస్టరీ వచ్చేసరికి మనం వీక్లీ ఎలా లేదన్నా సరే ఒక 2K or 3K, దట్స్ ఇట్. మార్కెట్ మాస్టరీ అలానే ఉంటుంది. సో కోర్సెస్ గురించి మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది గవర్నమెంట్ సర్టిఫైడా కాదా అని చెప్పి కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది MCA డాటా కాదా అని చెప్పి చాలామందికి క్లారిటీ వచ్చేసే ఉంటుంది. ఎలిజిబుల్ కాదా అని చెప్పి నేను ఆల్రెడీ అంతా వీడియోలో చెప్పున్నాను కదా. సో మీరు ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి, స్కిప్ చేయకుండా చూసినందుకు. మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టుగా అయితే నా వాట్సాప్కి మెసేజ్ చేయడం అసలుకి మర్చిపోవద్దు. నేను డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.